హాయ్! హలో! అందరికీ జై భీమ్ అండి. ఇక్కడ మా ఆదివాసీ ప్రాంతంలో అయితే ఎక్కడైనా మరణాలు సంభవించినా, లేదంటే ఏదేదో గాలి సోకిందని చిన్న చిన్న నమ్మకాలుంటాయి. ప్రకృతిని ఆరాధ్య దైవంగా కొలుసుకునే ఈ పీవీటీజీ కుటుంబ సభ్యులైతే ఎవరైనా మరణం సంభవిస్తే ఖచ్చితంగా పనుకు దగ్గరెళ్ళి, మాకు మూలికలతో సంబంధించినట్టు మందు వేర్లు అనే నీటిని శుభ్రంగా అది రాళ్ళలోని బాగా నూరేసి అప్పుడు అందరిని కూడా అది తాగిస్తారు. అది పూర్వం నుండే మా ఆచారం అండి. అంటే మళ్ళీ మళ్ళీ ఇటువంటి సోకకూడదు అని ఆ ఉద్దేశంతో అలాగే మేము వైద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించట్లేదు. మా యొక్క కట్టుబాట్లు ఈ విధంగా ఉండేది అని చెప్పి మా పిల్లలకు వాళ్ళ వాళ్ళ పిల్లలకు తెలియాలన్న ఉద్దేశంతో మేము కొన్ని కొన్ని ఛానల్ దగ్గర అయితే మేము వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్. అంటే మేము చెట్లు, పుట్లు అంటే ప్రకృతినే ఆరాధ్య దైవంగా కొలుచుకునేవాళ్ళము. కాబట్టి ఇది నేను నా మిత్రులకు చూపించాలి అని అనుకున్నాను. తనే మా గురువుగారు. ఇక్కడ తనే అని ఒక కొబ్బరికాయతోని చేస్తారు. ఇదంతా కూడా మూలికలన్నీ చిరగొట్టి అందరూ కూడా తాగుతారనమాట. మందు వేర్ల నీళ్ళన్నీ తాగుతారు. అది బాగా చేదుగుంటది. కొన్ని తీపిగా ఉంటది. అంటే లైట్ వెయిట్ రెండిటిని మిక్స్ చేసినట్టు ఉంటది. అది తాగి నైట్ పడుకుంటే కల్లా తెల్లారితే అంటే ఒళ్ళో ఏ నొప్పులున్నా, ఏదున్నా సరే చాలా క్లీన్‌గా అంటే ఫ్రీగా అవుతుందనమాట శరీరం. దాన్ని బట్టి మేమైతే ఈ మూలికలనైతే బాగా స్వీకరిస్తాం. కొంతమందైతే ఇప్పటివరకు కూడా టాబ్లెట్స్ అయితే తీసుకోరు. ఎక్కువ శాతము అడవిలో నుండి సేకరించినటువంటి ఏదైతే మూలికలున్నాయో వాటిని ఎక్కువ తీసుకుంటారు. మా పెద్దలైతే ఇంకా మా నానమ్మ, మా నాన్నోళ్ళు, మా పెద్దమ్మ, మా పెద్దనాన్న వాళ్ళంటే కూడా అంతా ఆ మూలికలనే ఎక్కువ తీసుకుంటారు. టాబ్లెట్స్ అన్నది లేదు. ఈళ్ళంతా కూడా మా కుటుంబ సభ్యులు. ఇదంతా కూడా మా కుటుంబ సభ్యులు. ఒకే కుటుంబం. కుటుంబం అందరూ కూడా ఒక పనుకు దగ్గర కూర్చొని ఏదైతే మాకు పూర్వం నుండి ఇచ్చినట్టు ఆచారం ఉందో దాన్ని ఏమంటారు ఆహ్, శుద్ధిపరచుకోవడం అనేసంటే ఇట్లా చేస్తారనమాట. ఇదెప్పుడో చూపించాలి అని అనుకున్నాను. సమయం, సందర్భం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని చూసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.